ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ వీరుడి ఓటమి. రచన ఎన్ శివనాగేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దండకారణ్యంలోని ఒకానొక ప్రాంతాన కొంతమంది భిల్లజాతి వాళ్ళు ఉండేవారు. వాళ్ళ నాయకుడు సింహబలుడు. అతడి నాయకత్వంలో భిల్లులందరూ ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా ఐక్యంగా ఉండేవాళ్ళు. కొంతకాలానికి సింహబలుడు వృద్ధుడైపోయాడు. ఒకప్పుడు చిన్న చురకత్తితో పులిని ఎదిరించి అవలీలగా చంపగలిగిన అతడికి ఇప్పుడు నడవడానికి కర్రసాయం అవసరమైంది. ఇందువల్ల సింహబలుడు భిల్లుల నాయకత్వ బాధ్యతను సమర్థుడైన యువకుడు ఎవరికైనా అప్పగించాలని భావించాడు. నిజానికి భిల్ల జాతిలో బలమున్నవాడే నాయకుడన్న కట్టుబాటున్నది. ఎవరైనా నాయకత్వ పదవికి పోటీ చేయవచ్చు. అయితే సింహబలుడి పట్ల గల గౌరవం కొద్దీ ఎవరూ అతడి నాయకత్వ పీఠం కోసం పోటీ పడలేదు. సింహబలుడికి కొడుకులు లేరు. ఒక్కతే కూతురు, పేరు మల్లిక. ఆమె అద్భుత సౌందర్య రాశి. నాయకుడికి మగసంతు లేకపోతే తర్వాత నాయకుడయ్యే వాడితో అతడి కూతురి పెళ్లి జరపాలన్నది భిల్లుల ఆచారం. అదెంత కష్టసాధ్యమైన కార్యమో తెలిసి ఉన్నా చాలామంది యువకులు మల్లికను పెళ్లాడాలని కలలు కనేవారు. భిల్లుల గూడెంలో కన్నప్ప అనే యువకుడున్నాడు. వాడు అందగాడే కాక గొప్ప బలశాలి. మల్లికకు వాడంటే ఎంతో అభిమానం. వీలైనప్పుడు ఇద్దరూ ఏకాంత ప్రదేశంలో కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు. ఒక మంచి రోజు చూసుకుని సింహబలుడు భిల్లుల నాయకత్వానికి పోటీలు జరుగుతాయని, ఇందుకు బలమైన యువకులు సంసిద్ధులు కావాలని చాటింపు వేయించడంతో పాటు పోటీలో నెగ్గిన యువకుడితో తన కుమార్తె మల్లిక వివాహం జరుగుతుందని కూడా తెలియపరిచాడు. ఈ చాటింపు విని కన్నప్ప మల్లిక మెడలో 3 ముళ్ళు వేసినంత ఆనందపడ్డాడు. వాడికి తన బలం మీద నమ్మకం ఉంది. తప్పక యువకులందరినీ ఓడించగలననే భావించాడు. అయితే ఆ గూడెంలోనే సికిముఖి అనే యువకుడొకడున్నాడు. వాడికి తండ్రి లేడు, తల్లి చాముండిక. ఆ గూడెంలో అందరూ సింహబలుడి మంచితనాన్ని ఎరుగుదురు. కానీ సింహబలుడిలోని క్రౌర్యాన్ని చూసిన మనిషి చాముండిక. చాముండిక భర్త అయిన భద్రబలుడు శక్తివంతుడు. సింహబలుడు భిల్లులకు నాయకుడైన కొత్తలో తనను ఎదిరించి నాయకుడు కాగలవాడెవడా అని ఆరా తీశాడు. అతడికి భద్రబలుడి గురించి తెలిసింది. భద్రబలుడి వంటి బలశాలిని ఉపేక్షిస్తే తన పదవికి ప్రమాదం కలగవచ్చునని భావించిన సింహబలుడు అతడి మీద కక్షగట్టి రహస్యంగా చంపించాడు. ఇది జరిగిన సమయంలో భద్రబలుడి కొడుకు సికిముఖికి 5 ఏళ్ల వయసు. తన భర్తను సింహబలుడు రహస్యంగా చంపించాడని తెలుసుకున్న చాముండిక ఒకనాడు అతడిని ఒంటరిగా కలుసుకుని, సింహబల, ఏ నాయకత్వం కోసం భయపడి నా భర్తను చంపించావో ఆ నాయకత్వాన్ని ఏదో ఒకనాడు నా కొడుకు సికిముఖి చేజిక్కించుకోగలడు. ఇది నా శపథం అన్నది. ఇందుకు సింహబలుడు మీసం మెలివేసి, అది అసంభవం. ఎవరి అండా లేని నీ కొడుకు భిల్లుల నాయకుడు కావడమా అంటూ అవహేళన చేశాడు. ఆ తర్వాత సింహబలుడు చాముండిక విషయం పూర్తిగా మర్చిపోయాడు. అయితే చాముండిక మాత్రం సింహబలుడి క్రూరత్వానికి గురైన భర్తను మర్చిపోలేదు. ఆమె సికిముఖి భిల్లుల నాయకుడు అయ్యేందుకు ఎంతో పట్టుదలతో కృషి చేసింది. ఆమె పట్టుదల వృధా కాలేదు. చూస్తుండగానే సికిముఖి కత్తి, కర్ర, మల్ల, విలువిద్యల్లో ఆరితేరాడు. అయితే అతడు బలశాలిగా కానీ వీరుడిగా కానీ ఎవరి ముందు బయటపడలేదు. అలా జరిగితే సింహబలుడి చేతిలో తన కొడుకు కూడా హతమవుతాడనే భయం వల్ల చాముండిక తగు జాగ్రత్తలు తీసుకున్నది. గూడెంలోని భిల్లజాతి వాళ్ళందరూ అంకాలమ్మ అనే దేవతను కొలుస్తారు. ప్రతి ఏటా దేవతకు జాతర జరుగుతుంది. ఆ జాతర దినానే కొత్త భిల్లుల నాయకుడిని ఎంపిక చేయాలని సింహబలుడు నిర్ణయించి ఆ ముందు రోజున పోటీలు ఏర్పాటు చేశాడు. ఈ పోటీలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది శారీరక బలానికి సంబంధించిన మల్లయుద్ధ పోటీ. రెండవది ధైర్యానికి సంబంధించినది, చిన్న కత్తితో పులితో పోరాడాలి. మూడవది విలువిద్యా నైపుణ్యానికి సంబంధించినది. అంకాలమ్మ విగ్రహం ముందు పళ్ళాలలో పసుపు కుంకుమలు ఉంచుతారు. ఆ పళ్ళాలు కింద పడకుండా కేవలం వాటిల్లోని పసుపు కుంకుమలు మాత్రం అంకాలమ్మ విగ్రహం ముందు పడేలా బాణం కొట్టగలగాలి. పోటీకి తలబడిన యువకులను సింహబలుడు 2 దళాలుగా విభజించాడు. మొదటగా మల్లయుద్ధ పోటీలు జరిగాయి. మొదటి దళంలో కన్నప్ప, రెండో దళంలో సికిముఖి విజేతలుగా ఎంపికయ్యారు. రెండో పోటీలో కన్నప్ప, సికిముఖి చెరొక చిన్న కత్తిని తీసుకుని పులితో పోరాడేందుకు బోనుల్లోకి ప్రవేశించారు. కన్నప్ప, సికిముఖి కూడా బలంగా గాయపడినా చివరకు బోనుల్లోని పులులను చంపగలిగారు. మూడవదైన విలువిద్యా పోటీ అంకాలమ్మ జాతర రోజు జరుగుతుందని ప్రకటించాడు సింహబలుడు. పులులతో పోరాటం ముగిశాక కన్నప్ప సికిముఖి గురించి ఆరా తీశాడు. అప్పుడతడికి సికిముఖి బల పరాక్రమాల గురించి వివరంగా తెలిసింది.
విలువిద్యలో కన్నప్పకున్న ప్రావీణ్యం ఏమంత చెప్పుకోదగినది కాదు. అందువల్ల తను తప్పక ఓటమి పొందే అవకాశమూ ఉన్నది. అప్పుడు సిఖిముఖి భిల్లుల నాయకత్వ పీఠమే కాక తను ఎంతగానో ప్రేమించిన మల్లిక కూడా దక్కుతుంది. కన్నప్ప పుట్టెడు దిగులుతో ఆ రాత్రి మల్లికకు సంగతంతా చెప్పి, సిఖిముఖి వంటి మహావీరుడు మన గూడెంలో ఉన్నాడని ఎంతకాలం నేను తెలుసుకోలేకపోయాను. విలువిద్యలో అతన్ని జయించగలనన్న నమ్మకం నాకేమాత్రం లేదు అన్నాడు. ఇది విని మల్లిక కళ్ళనీళ్లు పెట్టుకుని, నీతో పెళ్లి కాకపోతే నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను తప్ప మరొకరిని పెళ్లాడను అన్నది. ఆ తర్వాత ఇద్దరూ బాగా ఆలోచించి ఆ రాత్రికి రాత్రే సిఖిముఖిని కలుసుకున్నారు. కన్నప్ప తనకు మల్లికపై గల ప్రేమను గురించి చెప్పి ఆమెతో తన పెళ్లి జరిగేలా చూడమని బ్రతిమిలాడాడు. మల్లిక అతడి పాదాలు తాకి, అన్నా, ఈ చెల్లి కోరిక మన్నించు అని చిన్నగా రోధించింది. అప్పుడు సిఖిముఖి కన్నప్పతో, కన్నప్ప, మీ ఇద్దరూ నాకు విషమ పరీక్ష పెట్టారు. ఈ పోటీల్లో గెలవాలన్నదే నా జీవితాశయం. అదే నా తల్లి కోరిక కూడా. అయితే నిజాయితీగా ఒక ప్రశ్నకు జవాబు చెప్పు. భిల్లుల నాయకత్వం లేక మల్లిక, ఈ రెండింటిలో ఒకటే నీకు దక్కుతాయంటే దేన్ని కోరుకుంటావు అని ప్రశ్నించాడు. ఆ వెంటనే కన్నప్ప, భిల్ల నాయకత్వం నాకు గడ్డిపోచతో సమానం. నేను మనసా కోరుకునేది మల్లికను అన్నాడు. నీ నిజాయితీ నాకు నచ్చింది అని సిఖిముఖి మల్లికను పంపించేసి అప్పటికప్పుడు మర్నాడు జరగబోయే విలువిద్య పోటీకి సంబంధించిన కొన్ని మెలకువలను కన్నప్పకు వివరించాడు. కన్నప్ప సిఖిముఖికి పాదాభివందనం చేసి, గతంలో నీలాంటి గురువు నాకు లభించకపోవడం నా దురదృష్టం అని వెళ్ళిపోయాడు. మర్నాడు భిల్లులందరూ అంకాలమ్మ గుడి ముందు చేరారు. తొలిగా సిఖిముఖి వేసిన బాణం అంకాలమ్మ విగ్రహం ముందున్న పసుపు కుంకుమల పళ్ళాలకు కాస్త దూరంగా దూసుకుపోయింది. కన్నప్ప వేసిన బాణం మాత్రం పళ్ళాలు కింద పడకుండా అందులో ఉన్న పసుపు కుంకుమలను రాసుకుంటూ పోయి అంకాలమ్మ విగ్రహం మీద ఆ పసుపు కుంకుమలు పడేలా చేసింది. భిల్లులందరూ పెద్దగా హర్షధ్వానాలు చేశారు. అప్పుడు సింహబలుడు కన్నప్పను భిల్లుల నాయకుడిగా అలంకరించిన పీఠం మీద కూర్చోబెట్టి తన కుమార్తె మల్లికతో వివాహం జరిపించాడు. సిఖిముఖి ఓడిన అతడి సాహస బల పరాక్రమాలు సింహబలుడిని ఆశ్చర్యపరిచాయి. అతడు గూడెంలో కొందరిని ప్రశ్నించి సిఖిముఖి చాముండిక కొడుకని తెలిసి మరింతగా ఆశ్చర్యపోయాడు. అతడు చాముండికను పిలిపించి, ఇది చాలా కాలం కిందటి మాట అనుకో, నీ కొడుకు భిల్లనాయకుడు కాలేడని చెప్పాను. అంతే జరిగింది. పాపం, నీ శపథం ఏమైంది అంటూ నవ్వాడు. అప్పుడు చాముండిక, నా శపథమా? నెరవేరింది సింహబల. ఒకప్పుడు నువ్వు నరరూప రాక్షసుడివి, కానీ ఈనాడు కళ్ళ ముందు ఏం జరుగుతున్నది కూడా చూడలేని అంధుడివి అంటూ వెళ్ళిపోయింది. ఈ జవాబు విని నివ్వెరపోయిన సింహబలుడు ఆలోచనలో పడ్డాడు. మల్లిక జరిగినదేమిటో తండ్రికి వివరించింది. అంతా విన్న సింహబలుడు, చిత్రంగా ఉంది, ఇది వీరుడి ఓటమి అన్నమాట అన్నాడు ఆశ్చర్యపోతూ. ఆ తర్వాత నెల తిరగకుండానే సిఖిముఖి కన్నప్పతో బల పరీక్షకు తలబడ్డాడు. భిల్లుల ఆచారం ప్రకారం నాయకుడైన వాడు తన మీద కాలు దువ్విన వాడితో పోరాడి తన బలం నిరూపించుకోవాలి. సిఖిముఖి అందులో కన్నప్పను సునాయాసంగా ఓడించాడు. అప్పుడు కన్నప్ప సిఖిముఖికి భిల్ల నాయకత్వం అప్పగించాడు. సింహబలుడు సిఖిముఖిని కౌగిలించుకుని, నీ త్యాగం అపూర్వమైనది, చిన్నవాడివైన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. ఆ దృశ్యం చూసి సిఖిముఖి తల్లి చాముండిక గర్వంతో పొంగిపోయింది. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.